ఎలా ఉంది ఈ అనన్య 2.0 ఎంట్రీ? నువ్వు అన్నట్టేం లేదులే. ఓ అవునా? సరే, నా ఎంట్రీ మీకు నచ్చినా నచ్చకపోయినా ఏముంది? నెక్స్ట్ ఈ ఇంట్లో నేనివ్వబోయే కంటెంట్ కదా నాకు ముఖ్యం. ఏడుసావు. ఇలాంటి మెరుపు కలలు గతంలో బోల్డున్నాయి. ఏమయ్యింది? నువ్వు 2.0లా వచ్చినా, చచ్చి దయ్యం అయి వచ్చినా ఇక్కడ పొడిచేదేం లేదు. చూడు, నువ్వు కాళ్ళు విరిగాయన్న కారణం అడ్డు పెట్టుకుని డ్రామా క్రియేట్ చేస్తున్నావని నాకు తెలుస్తూనే ఉంది. కాని అది నిరూపించే సాక్ష్యం ఇప్పుడు నా దగ్గర లేదు. కానీ అతి త్వరలోనే నిరూపిస్తాను. అప్పుడు నిజంగానే 2 కాళ్ళు విరిచేసి సెంటిమెంట్తో బయటికి పంపిస్తాను. ఓకేనా? అమ్మీ, ఆనంద భైరవి మాట అందంటే ఖచ్చితంగా చేసి తీరుతాది. అయినా సింహం గుహలోకి దూరి ఇట్ట సింధులేసేది అవసరమా చెప్పు? ఆ సింహాన్ని ఎలా ఆటాడించాలో నాకు తెలుసమ్మా. చూస్తాంగా ఈ రింగ్ మాస్టర్ ఆడించే సరికొత్త సింహమాట. నేను నీ ఎంట్రీ కోసమే కదా అనన్య ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంది. ఎలాగైతేనే ఫైనల్ గా ఇంట్లోకైతే అడుగు పెట్టావు. సో ఇక్కడి నుంచి ఇద్దరం కలిసి ఈ ఆనంద నిలయంలో ఆనందం అనేది లేకుండా చేద్దాం. ముందు నేను ఈ ఇంటికి కోడలవ్వాలి. అదేనమ్మే అనన్య చెప్పేది. నువ్వేంటి కోడలు అయినావంటే ఇంకా ఈ ఇంట్లో ఆనందం ఎట్టా ఉంటది? అదే కరెక్టేలే. ఆ అనన్య, ఇవాళ దర్శన్ శరణ్యకి శోభనం ఏర్పాటు చేస్తారంట. ఇప్పటి వరకు శోభనం చేసుకోకుండా ఏం చేస్తుండారమ్మే ఇళ్ళు? ప్రేమ మనసు ఇష్టమంటూ ఎదురు చూస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది మరి. అనన్య, వాళ్ళ శోభనం జరగకూడదు. మనం వచ్చాగా, ఇంకా శోభనాలు శుభాలు అంటూ ఈ ఇంట్లో ఉంటాయా? ఏదైతేనే ఆ వినోద్ గాడిని బెంగళూరు పంపించేశాను. సో ఇప్పుడు రిలాక్స్ గా నేను వర్కౌట్ చేయాల్సింది జాగ్రత్తగా చేసేయాలి. ఒక్క నిమిషం సార్. ఆ లత చెప్పు. మేడం, మీతో పాటు న్యూ టీమ్ కి ఇన్ఛార్జ్ ని అసైన్ చేశారు. సార్ ని తీసుకొని మీకోసం వస్తే మీరు లేరు. ఇప్పుడే వస్తున్నాను. ఓకే మేడం. వస్తున్నారు సార్. మై గాడ్, వినోద్ వీడేంటి బెంగళూరు వెళ్ళిపోలేదా? పోతానని చెప్పి మళ్ళీ ఇక్కడే జాయిన్ అయిపోయాడేంటి? హలో, చెప్పండి మేడం. లత, నేను వేరే పనిలో ఉన్నాను. అతనితో నేను మళ్ళీ మాట్లాడతాను. వర్క్ గురించి అతనికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే మేడం. సార్ కి లోపు అపాయింట్మెంట్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను మేడం. ఓకే ఓకే. మేడం కి వేరే వర్క్ ఉందంట. ఈ లోపు మీ అపాయింట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. రండి. ఓకే, పదండి. అయ్యో, ఏంటి ఇప్పుడు నా పరిస్థితి? వినోద్ నేను ఒకే ఆఫీస్ లో ఉంటే నా పని అయిపోతుంది. ఎలా మేనేజ్ చేయాలి? వినోద్ నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? మా స్టోరీ కానీ శరణ్యకి ఓపెన్ అయిందంటే
ఇప్పటి వరకు నేను చేసింది మొత్తం వృధా అయిపోతుంది. ఛ! అనుకున్నది సాధించుకోవడం ఏంటి? నీ లక్ష్యం ఈ ఇంట్లో అడుగు పెట్టడమే కదా. అందుకే కదా సింగిల్ పైసాకి కూడా పనికిరాని ఆ సుందరంగాడితో కలిసి నా జీవితాన్ని పాడు చేయాలని చూసావు. ఈ పాపం నిన్ను ఊరికే విడిచిపెట్టదు. ఇప్పుడు కాలు విరగ్గొట్టుకున్న నువ్వు ముందు ముందు ఒంట్లో అవయవాలన్నీ కూడా పని చేయకుండా పోయి గుడి మెట్ల మీద అడుక్కుని తింటావు. చూస్తూ ఉండు. ఏయ్, ఏంటి శాపనార్థాలా? కాదు, ఇదే నీ ఫ్యూచర్ అని చెప్తున్నా. 10 మందికి సాయం చేసే ఈ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూసే నీలాంటిది ఏదో ఒక టైంలో చేసిన తప్పుల్ని తలుచుకొని ఏడవక తప్పదు, గుర్తుంచుకో. అయినా నాకు అర్థం కాని విషయం, ఇంత మంచి కుటుంబంలోకి అపరిమితమైన దరిద్రపు మైండ్ సెట్ తో నువ్వెలా కోడలుగా అడుగు పెట్టావో. అసలు చిచి.